మా వాడిని ఎంబీబీఎస్ చదివించాలి, అందుకని 6th క్లాస్ నుంచే నేను నీట్ ప్రిపరేషన్ సంబంధించి నీట్ ఫౌండేషన్ కోర్సు 6వ తరగతి నుంచే మొదలు పెడతా ఉన్నా. ఎందుకంటే పేరెంట్స్గా మాకు అంత కెపాసిటీ లేదు, ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనేంత కెపాసిటీ లేదు కాబట్టి మా వాడి సీట్ రావాలి, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో ఏ కేటగిరీలో సీట్ రావాలి. దానికి సంబంధించి 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ కోర్స్ అనేది మొదలు పెడతాం. సో దానికి అప్పటి నుంచే లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో నీట్ ఫౌండేషన్ కోర్సు 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి మొదలు పెడతారు. వాస్తవానికి ఇంటర్ బైపీసీతో పాటు కొంతమంది నీట్ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నీట్ రాస్తారు, ఒకవేళ రాకపోతే మళ్ళీ 1-2 years మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతారు. ఎంబీబీఎస్ సీట్ సాధించడం కోసం ఇన్ని తిప్పలు పడతా ఉన్నారు. నిజంగా వర్త్ అంటారా? నిజంగా ఇప్పుడు డాక్టర్స్కి అంత జీతాలు ఉన్నాయా అంటే ఎంత దారుణంగా ఉందంటే డాక్టర్స్ పరిస్థితి అనేది. కానీ స్టిల్ ఈ సంవత్సరం మనకు చూసుకుంటే 2023లో దాదాపు 20 లక్షల మంది నీట్ ప్రిపేర్ అయితే 2024 23 లక్షల మంది. ఓవరాల్గా ఇండియా వైడ్గా సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయంటే దాదాపు 1,00,000 సీట్లు ఉన్నాయి, 1,09,145 సీట్లు ఉన్నాయి. ఇదే 2013లో చూసుకుంటే 386 కాలేజీలు ఉంటే దాదాపు 51,348 సీట్లు ఉంటే 51,348 సీట్స్ 2013-14లో ఉంటే. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 766 కాలేజీలు అప్రాక్సిమేట్లీ 1,10,000 సీట్లు, 1,10,000 సీట్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎంతమంది అప్లై చేశారు నీట్ కంటే దాదాపు 23,33,297 మెంబర్స్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కాక మన అబ్రాడ్కి వెళ్ళి చదివే వాళ్ళు ఒక 20,000 మంది వెళ్తున్నారు. అంటే ఇప్పటి వరకు అబ్రాడ్ నుంచి ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 20,000 మంది కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తారు. అదే మనకి చైనా అని, తర్వాత ఉక్రెయిన్ అని, ఇక ఇలా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి మన వాళ్ళు చదువుతూ ఉంటారు. దానికి సంబంధించి చాలా మంది కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి. అది కూడా ఒక 50-60 లక్షలు అవుతుంది. అదే ఏ కేటగిరీలో సీట్ రాకపోతే ఖచ్చితంగా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో మనకి యావరేజ్న ఒక ₹1.5 దాకా ఖర్చు అవుతుంది. అంటే ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నేను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రోజుకి దిగజారిపోతుందా డాక్టర్ల బతుకు, దాని గురించి మాట్లాడదాము. సో ఇక్కడ ఈ డాక్టర్స్ అనేవాళ్ళు సరే ఎంత కష్టపడి జీతాలు ఎంతరా అంటే ఒక ఫ్రెషర్కి కెరియర్ స్టార్ట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే అప్రాక్సిమేట్లీ ఒక 30,000 నుంచి 40,000 జీతంతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే విత్ ఎంబీబీఎస్ ఒక 70,000 వరకు వెళ్ళొచ్చు, 70,000 వరకు 80,000 వరకు వెళ్ళొచ్చు. అండ్ మల్లారెడ్డి గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఒక ఇంటర్వ్యూలో అంటారు, మల్లారెడ్డి గారు మీకు చదువు రాదు కదా, ఎట్లా మెడికల్ కాలేజీలు ఎన్ని పెట్టారని అంటే, నాకు చదువు రాకపోతే ఏమి, చదువు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటా, నేను పైసలు ఇచ్చి పెట్టుకుంటా. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలాగైతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని ఏ విధంగా అయితే బానిసలు చేసుకొని 9 to 5 జాబ్ ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ స్టేజ్లో దగ్గరగా ఈ మెడికల్ కంప్లీట్ చేసిన డాక్టర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ గురించి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ సిమిలర్ టు డాక్టర్స్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. అంటే ఒక హాస్పిటల్లో ఎవరో ఓనర్ ఉంటాడు, హాస్పిటల్లో వీళ్ళు వెళ్ళాలి, టైంకి పని చేయాలి, వాళ్ళ జీతం వాళ్ళు తీసుకోవాలి. ఫ్రెషర్గా అయితే పరిస్థితి అనేది మరింత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినంత మాత్రాన లేకపోతే ఎంబీబీఎస్లో సీట్ వచ్చినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు. ఎంబీబీఎస్ నానా దంటాలు పడి ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాక కూడా మళ్ళీ వాళ్ళ జీతాలు అనేది ఎంత ఉంటాయరా అంటే 30,000-40,000, అది కూడా ఒకటి కింద పనిచేయాలి. హస్తవాసి అతను బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు అయ్యేదాకా ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. సో అంటే లేదు పీజీ చేస్తే 1,50,000 దాకా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్పెషలైజేషన్ బట్టి ఇంకొంచెం పెరగచ్చు, ఇంకొంచెం తగ్గొచ్చు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఇంకా సీనియర్ డాక్టర్ అయితే డెఫినెట్లీ కొంత షేర్ కూడా ఇచ్చేదానికి సక్సెస్ఫుల్ సీనియర్ డాక్టర్స్ అయితే ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ కొంత షేర్ ఇస్తాయి. సో షేర్ ఇచ్చి దాంట్లో ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు రిటైర్ అయితే మళ్ళీ వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకుంటారు. ఇలా రకరకాలు జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంబీబీఎస్ అనేది ₹1,00,00,000 వర్తా కాదా, జనరల్గా ఏంటంటే దీని గురించి డిస్కషన్ ఈ మధ్య కొంత పెరుగుతూ ఉంది. అయితే నేను ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ పరంగా డెఫినెట్లీ డాక్టర్ అంటే దేవుని తర్వాత దేవుడిలాగా మనం అందరం కూడా చూస్తాం. సరే కొంత కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని మనం ఇబ్బంది అంటే వాళ్ళని తిట్టినా మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా చూస్తారు, ట్రీట్ చేస్తారు. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకొని మనిషికి ఇబ్బంది అయితే మళ్ళీ వెనక రారు. కాబట్టి
ఎంత ఖర్చు అయినా మనం ఏంది మనిషిని బతికించుకోవాలని చూస్తాం. వాళ్ళు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్ దాని దగ్గర ఛార్జెస్ అవన్నీ చేస్తారు. కానీ ఇక డాక్టర్లు తీసుకోరు. ఎవరైతే హాస్పిటల్స్ ఓనర్స్కి వెళ్తాయి డబ్బులు, డాక్టర్కి అదే జీతాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ నా పిల్లోడు డాక్టర్ గొప్పగా చెప్పుకోవడానికి పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. డాక్టర్ అయిపోగానే డెఫినెట్లీ డాక్టర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఇప్పటికే కాదు ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది. డాక్టర్ అయిపోతే డెఫినెట్లీ దేవుడి తర్వాత దేవుడిలాగా మనం భావిస్తాం కూడా, కాదనట్లేదు. కానీ డాక్టర్ అయిపోతే అమాంత డబ్బులు వచ్చి పడతాయి అనేది వాస్తవం కాదు. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ పీజీ కోసం పోటీ పడాలి. దానికి సంబంధించి దానికి కూడా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి దానికి ఆ ఎగ్జామ్ రాసి తల పండిపోయి తల జుట్టు ఊడిపోయి ముసలోళ్ళు అయిపోయినా కానీ ఇంకా పీజీ రాసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకొని పేరెంట్స్ దాని తగ్గట్టు పిల్లల్ని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డబ్బులే చూసుకొని ఇమీడియట్గా మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎంబీబీఎస్ చేసేస్తే సీట్ వచ్చేసేస్తే ఇక లైఫ్ అద్భుతం ఇమ్మీడియట్ మారిపోతుంది అనేది వాస్తవం కాదు. మళ్ళీ అక్కడ కూడా కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, అంటే ఒక నెక్స్ట్ జనరేషన్ కోసం ఇతని లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసినట్టు. ఇతను డెఫినెట్లీ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి కానీ, బాగా డబ్బులు సంపాదించడానికి కానీ, లైఫ్ స్టైల్ క్వాలిటీ లైఫ్ స్టైల్ మారడానికి. ఈ పేద మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎంబీబీఎస్ అయిపోగానే లేదా ఎంబీబీఎస్ సీట్ రాగానే గొప్ప వాళ్ళు అయిపోరు. అంటే గొప్ప వాళ్ళు అవడం అంటే బాగా డబ్బుల పరంగా డెఫినెట్లీ గొప్ప వాళ్ళు అవుతారు, కానీ మనీ పరంగా ఇమ్మీడియట్గా ఏముండదు. అది పాయింట్ నెంబర్ 2. ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోగలిగి ఓన్గా మనం హాస్పిటల్ పెట్టుకోగలిగేంత కెపాసిటీ ఉంటే మాత్రం 100% చాలా డబ్బులు మనం సంపాదించుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పాయింట్ 4 వచ్చేసి హస్తవాసి బాగా చూస్తాడు అనిపించుకోవడానికి కొన్ని టైం పడుతుంది. దీనికి మేజర్గా ఏంటి అంటే డాక్టర్స్ మాట తీరు, పేషెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్, పేషెంట్తో కలుపుకోబోయే విధానం బట్టి వాళ్ళు ఇంకా బాగా, అంటే అందరితో కలుపుకోలే విధానం బట్టి వాళ్ళు ఇంకా బెటర్గా వాళ్ళ కెరియర్ అనేది ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ టాబ్లెట్స్ దీనికంటే కూడా ఏం కాదులే అనే భరోసాగా మనం మాట్లాడగలిగితే, అలాంటి మాటలు మనం నేర్చుకోగలిగితే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా మనం ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి డాక్టర్ల జీవితాలని శాసిస్తూ ఉన్నాయా అంటే కొంతవరకు నిజమేమో అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ రోజు రోజుకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మెల్లగా ఇప్పుడు ఎలాగైతే చేస్తూ ఉన్నాయో ఖచ్చితంగా ఆటోమేషన్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. డెఫినెట్లీ ఈ డాక్టర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మట్లేమో, మనుషుల ప్రాణాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలో పెడతామంటే ఒక్కసారి బైపాస్ సర్జరీ ఆపరేషన్ థియేటర్ కానీ దానికి వెళ్తే ఆల్మోస్ట్ హై ఎక్విప్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది కంపారిటివ్లీ ఇంత ముందుతో పోల్చుకుంటే. చాలా హై సక్సెస్ రేట్ కూడా ఉంది, అంటే ఆ భాగంగా పెరుగుతున్నాయి కూడా అనుకోండి ఈ బైపాస్ సర్జరీలు ఇవన్నీ కూడాను. సో దాని తగ్గట్టు పెరుగుతున్నాయి కూడా, కాదనట్లేదు. బట్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఒకప్పుడు కంటే కూడా. ఎముక ఇరిగినా లేకపోతే ఇంకేదన్నా మనకి ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ అంత ఎక్విప్మెంట్స్ తోటే నడుస్తూ ఉంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అయితే ఈ కొన్ని కార్పొరేట్ ఏదైతే హాస్పిటల్స్ ఓనర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డాక్టర్ల జీవితాలని శాసిస్తూ ఉన్నారో ఇది రియాలిటీ, డార్క్ రియాలిటీ, హార్ష్ రియాలిటీ, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. గుడ్డెత్తి చేలో పెట్టిట్టు మీ పిల్లల్ని వాడు డాక్టర్ అయ్యాడు నువ్వు కూడా డాక్టర్ అయిపో, వీళ్ళు డాక్టర్ అయ్యారు నువ్వు కూడా డాక్టర్ అయిపో అని చెప్పి పిల్లల్ని ఫోర్స్ చేయదు. ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్పదలుచుకుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.